గైస్ ఈరోజు 14th డే అంటే వర్కౌట్ డే కాదు, రికవరీ డే. కాబట్టి ఈరోజు మనం వేరే టాపిక్ గురించి మాట్లాడదాం. అదే నా డైలీ ప్రోటీన్ ఇంటేక్ గురించి. ప్రజెంట్ నేను పర్ డేకి 80-85 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నాను. ఒక 2 వీక్స్ తర్వాత నేను మళ్ళీ వర్కౌట్ లోడ్ పెంచుతాను కాబట్టి అప్పుడు ప్రోటీన్ని అప్రాక్సిమేట్లీ ఒక 10 గ్రామ్స్ పెంచుతాను. ప్రజెంట్ అయితే నేను ఒక 80-85 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నాను. అదే ఎలాగో చూద్దాం. మార్నింగ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత నేను వే ప్రోటీన్ తీసుకుంటాను ఫర్ అబౌట్ 25 గ్రామ్స్. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్లో నేను ఓట్స్ తీసుకుంటాను. ఆ ఓట్స్లో నేను ప్లాంట్ ప్రోటీన్ యాడ్ చేస్తాను. అప్రాక్సిమేట్లీ 10 గ్రామ్స్ ప్రోటీన్ ఉండేలా చూస్తాను. అందులో యాక్చువల్గా సీడ్స్, నట్స్ అంటే సోక్ చేసిన నట్స్, సీడ్స్ కూడా మిక్స్ చేస్తాను. ఆ తర్వాత నేను లంచ్లో 3 ఎగ్స్ తీసుకుంటాను, అంటే బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. 3 బాయిల్డ్ ఎగ్స్ అంటే 2 ఓల్ ఎగ్స్ అండ్ 1 ఎగ్ వైట్. అండ్ ఈవినింగ్ మళ్ళీ నేను వే ప్రోటీన్ తీసుకుంటాను, లేదు అంటే 3 ఎగ్ వైట్స్ తీసుకుంటాను. అండ్ మార్నింగ్ నేను ఓట్స్ తీసుకున్నప్పుడు అందులో నేను నట్స్, సీడ్స్ కూడా తీసుకుంటాను కాబట్టి. అండ్ ఆఫ్టర్నూన్ కూడా కీన్వా తీసుకుంటాను. అండ్ నైట్ బ్రౌన్ రైస్ తీసుకుంటాను. సో ఓవరాల్గా ఈ ఫుడ్ ఐటమ్స్లో ఒక 5-10 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా నా డైలీ ప్రోటీన్ ఇంటేక్ 80-85 గ్రామ్స్ యావరేజ్గా ఉండేలా తీసుకుంటాను. అండ్ ఈ 4 వీక్స్ తర్వాత, అంటే ఇంకా 2 వీక్స్ ఉన్నాయి, తర్వాత వర్క్ లోడ్ పెంచుతాను కాబట్టి అప్పుడు నా ప్రోటీన్ ఇంటేక్ అనేది అరౌండ్ 10 గ్రామ్స్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.